హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే ఇస్ మై ఫస్ట్ వీడియో ఇన్ యూట్యూబ్. ఇక దీనికి మించిన ఇంగ్లీష్ రాదు కానీ మనం తెలుగులోకి వస్తాం. నేను అండ్ మై హస్బెండ్ కలిసి గుంటూరులో ఉన్న స్మార్ట్ బజార్కి వచ్చాము. ఇదే ఎంట్రన్స్ స్మార్ట్ బజార్కి. దీని స్టార్టింగ్ పోయినాం. స్మార్ట్ బజార్ ఎంట్రన్స్ ఇది. పార్కింగ్ ప్లేసు ఇది, మొత్తం పార్కింగ్ ప్లేస్ అన్నమాట. ఇక మా హస్బెండ్ అయితే పార్కింగ్ ఎడబెట్టాలని ఆలోచిస్తున్నాడు. ఎడ దొరికిందో ఏమో పెట్టిండు. నన్ను వదిలేసి అయితే ఒక్కడే పోతున్నాడు. ఇక ఏదో వస్తా అనుకున్నాడేమో. ఒక ట్రాలీ అయితే తీసుకున్నాడు. అలా నింపేది ఏం లేదు కానీ ఇక షోకి అట్లా తీసుకున్నాం అన్నమాట. ఇక పోవడానికి ఒక ఎక్సలేటర్ తప్ప ఏం లేదన్నమాట. ఇక నాకైతే ఎక్సలేటర్ అంటే భయము. ఎక్కరాక ఎక్కిన అది. ఈయనైతే తుర్రాన్ని ఎక్కేసిండు. ఇది ఎట్లా వస్తుందని కూడా ఆలోచించకుండా నేనైతే అది ఎప్పుడు దింపుతా అని ఆలోచిస్తున్నా. ఈయనైతే నడుచుకుంటూనే పోతున్నాడు నన్ను వదిలేసి. నాకైతే అది భయం అవుతుంది. ఎప్పుడు దింపుతా అని ఆలోచిస్తున్నా. అదైతే నాకు దిగరానికి కూడా వస్తలేదు, ఎక్కడానికి వస్తలేదు, దిగరానికి వస్తలేదు. ఎట్లా దిగినా. ఈయనైతే పోయి షాపింగ్ చేస్తున్నాడు. ఈయన ఒక్కడే వచ్చినట్టు షాపింగ్ చేసుకుంటున్నాడు. సోప్స్ దగ్గర పోయిండు. ఆ సోప్స్ మొన్న ఆర్డర్ చేసిండు. ఏదో ఆర్డర్ చేస్తే ఏదో వచ్చినాయి. అదేనా కదా అని నన్ను అడుగుతున్నాడు. అదే సోప్స్ అని చెప్పిన. ఇక మైసూర్ శాండిల్, ఇది కేరళ బ్రాండ్ అట. నేను ఎప్పుడు బెంగళూరులో యూజ్ చేసిన, అది కేరళ అని చెప్తున్నాడు. ఇక అన్నీ ఉన్నాయి ఆడ. బిస్కెట్స్, అన్ని బిస్కెట్స్ ఉన్నాయి. గుడ్ డే అన్ని బిస్కెట్స్ ఉన్నాయి. అన్నీ తీసుకోవచ్చు మనం. అన్నీ చూసి తీసుకోండి. ఇక మా హస్బెండ్ అయితే ఆ డబ్బా కూడా ఓపెన్ చేసి చూస్తున్నాడు. డబ్బా అది ఎట్లున్నదా, అదే సోప్ లెక్క ఉన్నదా లేకపోతే వేరే లెక్క ఉన్నదా అని షేపు. ఇది అన్ని సోప్స్ అన్నమాట. అన్ని సోప్స్, షాంపూస్ రేట్లు బట్టి చూసుకొని తీసుకోండి. ఇక నాలాగైతే పిచ్చోళ్ళు కాకండి. ఎందుకంటే నేను పోయి ఇక డబ్బా పారాషూట్ డబ్బా పోయి 160 చూసి అంత పెద్ద డబ్బా వస్తుంది, తీసుకో అని చెప్పిన. తర్వాత అది సేవ్ అని చెప్పిండు మా హస్బెండ్ అయితే. అది సేవ్ 160 అట. అదే రేటు కాదు పిచ్చిదానా, అది తక్కువ చేసి ఉన్న రేటుకి ఇస్తాడు అని చెప్పినాక నాకు అర్థమైంది. అయ్యో సేవ్ అంటే ఇట్లనా అని. నాకు అప్పుడు దాకా అర్థం కాలేదు. నేనైతే తక్కువనే వస్తానే కదా అని తీసుకో అని ఉరుకుతూనే ఉన్నాడా. ఇక గుడ్ డే బిస్కెట్స్, అన్ని బిస్కెట్స్ ఉన్నాయి ఇక్కడ. అన్నీ చూసి వేసుకోండి. బై వన్ గెట్ వన్ అని. కానీ అక్కడ స్టిక్కర్స్ మాత్రం చక్కగా లేవన్నమాట. అంటే అక్కడక్కడ పెట్టిళ్ళు, అటు పెట్టిళ్ళు సగం, ఇటు పెట్టిళ్ళు. అది నేమ్స్ చక్కగా చూసి తీసుకోండి. కొన్ని బై వన్ గెట్ వన్లో కూడా ఎట్లుంటుంది అంటే ఒకటి తీసుకుంటే ఇంకొకటి వేరే వస్తుందని చెప్తారు. అది కూడా తీసి చూసుకోండి. ఇది తీసుకుపోయి వేరేది ఇస్తే వాళ్ళు ఒక రేటుకే 2 రేట్లు వేసి ఇస్తారు. చూసి తీసుకోవాలి. ఇక హార్లిక్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక నేను హార్లిక్స్ తీసుకుందాం అనుకున్నా. అరే రేటు చూసి ఆడ పెట్టేసిన. ఇక ఆడ రేటు హార్లిక్స్ ఎంతో పడుతున్నది. సేవ్ 90 రూపీస్ అట. స్మార్ట్ ప్రైస్ ఏమో 710. అది ఇన్స్యూర్, నాలా పిచ్చి కాకుండా అది ఇన్స్యూర్. హార్లిక్స్ రేట్ ఎక్కడ రాసి పెట్టిల్లో. ఒక్కొక్కడ అట్లా స్టిక్కర్స్ అయితే చేంజెస్ పెట్టున్నారు. మీరైతే ఆ స్టిక్కర్ ఎక్కడ ఉన్నదా అని ఎత్తుక్కొని చూసుకొని తీసుకోండి. ఇక్కడైతే అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఈయన ఏదో చూస్తున్నాడు. గ్రీన్ టీ పౌడర్ చూస్తున్నాడు. ఇక్కడ అన్ని బ్రాండ్స్ ఉన్నాయి, చూసుకొని తీసుకోవాల్సిందే. కానీ ఇక్కడ ప్రైస్ ట్యాగ్ మొత్తం చాలా ప్రైస్ అయితే ఎక్కువ ఉంది. డీమార్ట్లోనే కొంచెం తక్కువ అనిపిస్తుంది నాకైతే. నా ఒపీనియన్ అయితే డీమార్టే కొంచెం బెటర్ అనిపిస్తుంది. అన్నీ ఉన్నాయి ఇక్కడ. అన్ని తాజ్మహల్ టీ పౌడర్స్ అన్నీ చూసుకోవాలి. యాక్ట్ పాప్కార్న్ ప్యాకెట్స్ ఈయన మొన్న తీసుకొచ్చిండు. అది చిన్నగా ఉన్నది, ఇది పెద్దగా ఉన్నది కొంచెం అని చూస్తున్నాడు. అన్నీ చెకింగ్ చేస్తాడు మా హస్బెండ్ అయితే. చెకింగ్ లేనిది అయితే అస్సలు తీసుకోడు. అన్నీ చూసే తీసుకుంటాడు. అది 10 రూపీస్, ఇది 12 రూపీస్ ఏమో పడుతుంది. ఇక నేను షాపింగ్కి దిగిన. చెప్పాలంటే నాకు తొందరగా ట్రాలీ ఇయ్యడు. ఎందుకంటే నాకు తొందరగా అన్నీ చేసుడే నాకు అలవాటు అయిపోతుంది. ఎప్పుడు నాకు తిండి పిచ్చి ఎక్కువ. అన్ని తిండియే చూసుకుంటూ ఉంటా. ఆ చూడవా కూడా తీసుకుంటే ఆడ పెట్టే అని చెప్పిండు. తర్వాత వచ్చి బేల్పూరి దగ్గర వచ్చి చూసిన, అది కూడా ఇన్స్టెంట్ అని చెప్పిండు. అది వద్దు, అట్లా తినద్దు అని ఆడ పెట్టేసి అని చెప్పిండు. అన్నీ పెట్టేసిన. ఇక నేను చెప్పింది అయితే ఏదో ఒకటి తీసుకోడు. ఆయనకి ఇష్టం ఉన్నది అయితే తీసుకుంటాడు. ఇక్కడ ఆల్మండ్స్ అన్ని వెరైటీస్ ఉన్నాయి, చూసి తీసుకోవాల్సిందే.
నాకైతే అన్ని తిండి మీదనే ఉంటాయి కాబట్టి నేను అన్ని అట్లాంటివే చూసుకుంటూ ఉంటా. నాకైతే ఆ మజా తీసుకుందామని చెప్పినా గానీ వద్దని చెప్పిండు. నాకైతే ఇది భలే అనిపించినాయి, మస్తు అనిపించినాయి. చిన్న వడియాలు, సాబుదానా వడియాలవి. అవి చూస్తేనే మంచిగా అనిపించినాయి, తీసుకుందామని చెప్పినా కానీ అవి నువ్వు వండవు తినవు అక్కడ పెట్టే అని చెప్పిండు. నేను ఏది చెప్పినా తీసుకోడన్నమాట. ఇక్కడ ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ డ్రై చేసి అమ్ముతున్నారు. స్ట్రాబెర్రీ డ్రై అట. ఇట్లా కూడా ఉంటుందని నేనైతే ఫస్ట్ టైం చూసిన. వాటర్ మిలాన్, కివి అన్నీ డ్రై చేసి అమ్ముతున్నారు. నాకు అంత పెద్దగా అవి నచ్చలేదు. అవి డ్రై చేసి ఉన్నాయని, అంత హెల్త్కి కూడా బాగాలేదు, మంచిగా ఉండదని తీసుకోలేదు. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కానీ నాకైతే అంత రేట్లు మొత్తం ఎక్కువనే అనిపించింది. డీమార్ట్ కంటే ఇది కొంచెం ఎక్కువనే అనిపిస్తుంది. 2-3 రూపీస్ ఎక్కువ అంతే. అంత ఎక్కువ అంటే బాగా ఎక్కువ ఏం లేదు. అన్నీ చూసుకొని తీసుకోవాలి మీకు ఇష్టం ఉంటే. ఈ ఫ్లవర్స్ అయితే మా హస్బెండ్కి ఎందుకో నచ్చినాయి. అవి రూమ్లో పెట్టుకుంటే స్మెల్ వస్తుందట, అందుకే చూస్తున్నాడు పెట్టుకుందామా అని. తర్వాత ఏమో నన్ను అడిగితే ఎందుకు అవసరమా అని ఆడబెట్టే అని చెప్పిన. ఇక తీసి ఆడబెట్టేసిండు. ఇక నచ్చలేదు కావచ్చు. ఇక అన్నీ ఉన్నాయి ఆడ తీసుకోవాల్సినవి. రూమ్ స్ప్రే అయితే బాగున్నాయి, మంచిగా చూసి తీసుకోవాల్సిందే. ప్రైజెస్ అయితే నాకైతే ఎక్కువనే అనిపించింది. ఇక్కడైతే అంత మంది ఏం లేరు. హౌస్ హోల్డ్స్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఆ గ్లాసెస్ అయితే నాకు నచ్చినాయి. వెరైటీగా ఉన్నాయి. షేప్స్ అయితే మంచిగా నచ్చినాయి. ఇప్పటి వరకు మా వీడియోని లైక్ చేయకపోతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మీ సపోర్ట్ మాకు కావాలి. ప్లీజ్ సపోర్ట్ చేయండి మాకు. స్మార్ట్ బజార్లో నాకైతే కొంచెం బెస్ట్ అనిపించింది ఏంటంటే, ఆ చిన్న కానుండి ఒక అయితే మైక్లో ఉరుతూనే ఉన్నది. అదేందనుకుంటే కొన్ని ప్రోడక్ట్స్ మీద అయితే స్పెషల్ ఆఫర్స్, స్పెషల్ డిస్కౌంట్స్ ఉంటాయట. అది కూడా టైమింగ్ బట్టి ఉంటుంది. ఆ టైమింగ్ బట్టి ప్రొడక్ట్స్ రేట్స్ చేంజెస్ ఉంటాయి దాని మీద. నాకైతే ఇది కొంచెం బెటర్ అనిపించింది. మా హస్బెండ్ ఏం చేస్తున్నాడని చూసేసరికి టవాల్స్ ఊతున్నాడు. ఇక్కడ కాదు, అజ్మీర్లో కూడా అదే టవాల్ పట్టి ఊతున్నాడు. అది టవాల్లో పిచ్చి ఎక్కువ పట్టింది. ఆ టవాల్స్ తీసుకుందాం అని అంటున్నాడు. మళ్ళీ అదేనా కాదా అని చూసిండు. అప్పటి నుండి టైవాల్స్ పిచ్చే బట్టి అదే చూసుకుంటున్నాడు. ఇక్కడ వచ్చిన పోరగాళ్ళు అయితే భలే ఆడుకుంటున్నారు. అబ్బా నేనైతే దుకాణం పోయి కొనుక్కున్నాడే ఎక్కువ. ఎప్పుడు మమ్మల్ని అయితే మాల్స్కి అయితే తీసుకురాలేదు. ఇక్కడ వచ్చే పోరగాళ్ళు అయితే మంచిగా మాల్స్కి వచ్చి వాళ్ళ పేరెంట్స్ అయితే షాపింగ్ చేస్తుంటుంది. ఈ పోరగాళ్ళు అయితే మస్తు హైడ్ అండ్ సీక్ ఆడుకుంటున్నారు. వాళ్ళని చూసి అయితే నేను కూడా ఆడుకుందాం అనుకున్నా. కానీ ఇక మా ఆయన చూస్తే ఇక నన్ను అయితే వేసుకుంటాడని నేనైతే ఇక ఏదో చూస్తాను. ఇక్కడైతే బోళ్ళ బొచ్చలు అయితే మస్తు ఉన్నాయి. అబ్బాయి చూస్తే ఉండాలనిపిస్తుంది కానీ ఏది వాడడం మేమైతే అది తీసుకొచ్చి బీరాలో పెట్టుడు తప్ప ఏమి ఉండేది మాకైతే. అన్నీ చూసుకుంటూ పోతున్నాడు కొందామా అనుకున్నట్టు. బెడ్షీట్లు మంచిగా ఉన్నాయి. ప్రైజెస్ అయితే మస్తు అవే రేట్లు పట్టున్నాయి. అన్ని కలర్ బెడ్షీట్లు ఉన్నాయి మంచిగా. ఈయనైతే ఎప్పుడు ఆయన ఒక్కడనే పోయి షాపింగ్ చేసుకుంటున్నాడు. ఏమో నన్ను ఎందుకు తీసుకొచ్చినాడో ఏమో నాకైతే అర్థమవుతలేదు. అని సొంతంగా అదే తీసుకొని పోతున్నాడు. నేనైతే హ్యాండ్ బ్యాగ్ని అయితే దాని మీద అతికిచ్చిన. ఫైనల్లీ మేము దేనికోసం వచ్చినామో మాకైతే అది దొరికింది. టిష్యూస్ కోసం వచ్చినాం. అసలు మా హస్బెండ్ అయితే పోయి టిష్యూస్ అయితే చూస్తున్నాడు. అసలు వచ్చిన కానుండి అది దొరికి ఎక్కడ దొరుకుతుందా అని చూసినాం. ఇక్కడైతే ఉన్నది. చెప్పాలంటే అక్కడ ప్రొడక్ట్స్ ఫస్ట్ వచ్చినప్పుడు అక్కడ ప్లేసెస్ కాడైతే లేదు, వేరే ప్లేసెస్ కాడైతే చేంజ్ చేసిళ్ళు. ఇక్కడ కొంచెం అదొక డిఫాల్ట్ అనిపించింది నాకైతే ఇది భలే మస్తు అనిపించింది. అబ్బా ఇది రూమ్ ఫ్రెషనర్ అట. డిజైన్ అయితే సూపర్ అనిపించింది. ఆ ఫ్లవర్ పాట్ లెక్క ఉంది, అది మంచిగా అనిపించింది. పెట్టుకోవచ్చు, మస్తు ఉన్నది. నాకైతే అది నచ్చింది, చాలా బాగా నచ్చింది. ఈ కలరు స్మెల్ కూడా బాగానే ఉంటుంది కావచ్చు, మంచిగానే ఉంది. నేను ఎప్పుడు తీసుకుందామని చెప్పినా కానీ ఇక అద్దులే మనకని ఆడ పెట్టేసిండు. ఆ టిష్యూస్ దొరకక ముందు నుంచి ఆ ట్రాలీ అయితే ఆ ఖాళీగా తీసుకుపోతుంటే నాకైతే ఇజ్జత్ అనిపించింది. పక్కన వాళ్ళు చూసిన వాళ్ళంతా ఏమనుకుంటారు, ఏదో ఒకటి అని మా హస్బెండ్ అయితే పరిచయం చేసిన. నాలాగా ఎవరన్నా ఇట్లా వేరేటోళ్ళు ఏమన్నా అనుకుంటారని అన్నీ ఏదో ఒకటి కొంటారా? నేనైతే అట్లనే కొంటా. వేరేటోళ్ళు ఏమన్నా చూసి ఏమన్నా అనుకుంటారు కాబట్టి అని నేనైతే ఏదో ఒకటి తీసుకొని ఇట్లా మాల్స్కి పోయి అయితే ఒక ఆమె అయితే నేను వీడియో తీస్తుంటే విచిత్రంగా చూస్తుంది నన్ను. నాకైతే అది భయం ఏంది ఇట్లా చూస్తుందని అనుకున్నా. తర్వాత ఏం కాదు అని ఆమె నన్ను ఏమనలేదు. గిట్ల ఏమన్నా అంటారా ఏందనుకున్నా, ఏమనలేదు. ఇక నేనైతే నా పని అయితే చేసుకొని వచ్చిన. ఇక్కడైతే అన్ని వెరైటీస్, అన్ని ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే కూరగాయలు కూడా ఉన్నాయి, తీసుకోవచ్చు. కూరగాయలు రేట్ అయితే భలే చెప్తాను మైక్లో అయితే. అసలు నేనైతే అంత ఎందుకు ఎత్తుకుతానంటే నా హెయిర్ ఆయిల్ గురించి అయితే ఎత్తుకుతాను. అప్పటి నుండి ఎత్తుకుతాను, వచ్చిన కాడ నుండి హెయిర్ ఆయిల్ దొరకలేదు. ఆ బ్రాండ్ ఎక్కడున్నది అని ఎత్తుకుతాను. కానీ ఇక్కడైతే ప్రోడక్ట్ వెతకడానికి అయితే చాలా కష్టమవుతుంది అన్నమాట. ఎక్కడ దొరుకుతుంది అంటే ఫైనల్లీ నాకైతే ఒక ప్రోడక్ట్ అయితే దొరికింది. పారాషూట్ ఆయిల్ అయితే అక్కడ దనబడ్డది. నాకు వాటిక చూసినాక వాటిక దగ్గర నేను ఉంటుందని పోయినా. అయితే ఫేస్ క్రీమ్ లైక్ మీ మాయిశ్చరైజర్ దొరికింది. కానీ ఆ బాక్స్ అయితే నాకైతే మస్తు కనబడ్డది. అబ్బా యాపిల్ ఫ్లేవర్ అట. కానీ రేట్ కూడా బాగానే ఉంది. అది చూస్తే కొందాం అనుకున్నా, మాయిశ్చరైజర్ కదా తీసుకుందాం మంచిగా ఉంటుంది అనుకున్నా, తీసుకుంటాను. అక్కడైతే బాగానే ఉన్నాయి కానీ తీసుకోలేదు. పౌడర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి.
కానీ నా హెయిర్ ఆయిల్ మాత్రం ఎక్కడ దొరకలేదు. అన్నీ చూస్తూనే ఉన్నా కానీ దొరుకుతనే లేదు. కానీ నేను హెయిర్ ఆయిల్ కోసం మా హస్బెండ్‌ని ఎక్కడనో వదిలేసి నేనైతే హెయిర్ ఆయిల్ కోసం వెతకడం స్టార్ట్ చేసిన. ఏడ దొరుకుతది అన్నీ ఉంటాయి కనబడుతున్నాయి కానీ నాకైతే దొరకలేదు. లాస్ట్ ఫైనల్లీ నాకైతే పారాషూట్ కనపడ్డది. ఆ పారాషూట్ కనపడ్డది అన్ని హెయిర్ ఆయిల్స్ దొరుకుతాయి అనుకున్నా. వాటిగా కనపడ్డది. అసలు చెప్పాలంటే అది వెనకాల ఉన్నది. కానీ నాకు ముందు అయితే డాబరాన కనవలేదు. తర్వాత కనపడ్డది. నా హెయిర్ ఆయిల్ నేను తీసుకున్నా. నాకేదో ఒకటి కొని అంటే పోయి చాక్లెట్ల కాడ ఎతుకుతున్నాడు. చాక్లెట్ తీసుకుందామని అదొకటే తీసుకున్నాడు. నాకైతే ఇంకేం తీసుకోలేదు. బిల్ కౌంటర్ దగ్గరనే అన్నీ చాక్లెట్స్ అవన్నీ పెడతారు. ఎందుకంటే పిల్లలు అవి చూసి చాక్లెట్ కొని అంటారు కదా. ఇక వాళ్ళ తెలివి, వాళ్ళ ఇంటెలిజెన్స్, వాళ్ళ మార్కెటింగ్ స్కిల్స్ అట్లుంటాయి. బట్టలు కూడా బాగానే ఉన్నాయి. కానీ చిన్నపిల్లల క్వాలిటీ అయితే మంచిగా నచ్చింది నాకు. చిన్నపిల్లలు అయితే చాలా బాగున్నాయి. పొరగాళ్ళవి ఏదైనా తీసుకోవచ్చు. కానీ రేట్లు బాగానే ఉన్నాయి. ప్యాంట్స్, లెగ్గిన్స్ అన్నీ నేనైతే బిల్ కౌంటర్ దగ్గర బిల్ వేపిస్తుంటే నేనేమో బట్టల దగ్గరికి వచ్చిన. మన ఆడోళ్ళకైతే ఎప్పుడు బట్టల మీదనే పిచ్చి ఉంటుంది. ఏదన్నా ఒకటి బట్టలు చూడకుండా అయితే అస్సలు పోము. మాల్కి వచ్చినామంటే ఆ బట్టలు చూడడానికి వచ్చినాయి ఎట్లున్నాయి మంచిగా ఉన్నాయా అని. టీషర్ట్లు అయితే బాగానే ఉన్నాయి క్వాలిటీగా. కానీ కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది అంతే. బాగానే ఉన్నాయి. అన్ని బట్టలు అయితే బాగానే ఉన్నాయి. ఈయన టీషర్ట్లు అయితే నేను తీసుకోమని చెప్పినా కానీ వద్దని చెప్పిండు. అన్ని క్వాలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి. బై వన్ గెట్ వన్. ఇక్కడైతే ఆఫర్స్ టాప్స్ బాగున్నాయి. కొంచెం నాకు చెప్పాలంటే డీమార్ట్ అయితే కొంచెం బెటర్ అనిపించింది. ఎందుకంటే చీప్ అండ్ బెస్ట్ అనిపించింది. అక్కడ కొంచెం తక్కువ రేట్లో అయినా కొంచెం క్వాలిటీ అయితే బాగానే ఉంది అక్కడ. ఇక్కడ క్వాలిటీ కొంచెం తక్కువ ఉన్నా రేట్ కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది. ఇది నా ఒపీనియన్. ఇక మీకు ఎట్లా అనిపించిందో కొంచెం కామెంట్లు అయితే పెట్టండి. డీమార్ట్ బెస్టా, స్మార్ట్ బజార్ బెస్టా అని మీరు చెప్పండి. ఇక అయిపోయింది మా షాపింగ్. కొంచెం నేనైతే ఆ ట్రాలీ నన్నైతే ఎగ్గుకొని పోతున్నాను. మా హస్బెండ్ అయితే ఏంది ఉరుకుతున్నావు అని చెప్పిండు. అది ఉరుకుతలేను నేను, అదే ఎక్కుకొని పోతానని అన్న. ఇక దగ్గరకు వచ్చింది ఇదే పడిపోతుందా అని. షాపింగ్ అయితే అయిపోయింది. మీ ఒపీనియన్ అయితే చెప్పండి కామెంట్ బాక్స్లో. స్మార్ట్ బజార్ బెస్టా, డీమార్ట్ బెస్టా అని. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేశాక గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. బాయ్.